లేవండి రా. రాత్రి ముందెక్కి బాగా తలపట్టేసిందిరా. నాకైతే ఒళ్ళంతా పట్టేసిందిరా. లేదురా, రాత్రి ఏదో జరిగిందిరా. అమ్మాయి, పోలీసులు, వర్దిని, శవము, ఈ రూము కన్ఫ్యూజ్గా ఉందిరా. అవునరా, రాత్రి అమ్మాయిని చంపేసి వాచ్మెన్ గారు పారిపోయాడు రా. పదండ్రా, పోలీసులు కాల్ చేసి చెప్దాం. పదండి. శుభోదయం. శుభోదయమా? ఈరోజు నువ్వు మా చేతిలో చచ్చావంతే. ఆగండి, ఏమైంది? ఏమైందా? అమ్మాయిని చంపేసి నేరం మా మీద వేయాలనుకున్నావా? అమ్మాయా? చంపడమా? నేనా? అమ్మా వర్ధిని, ఏయ్, నువ్వు చనిపోయావు కదా, మళ్ళీ ఎలా బతికొచ్చావు? నేను చనిపోలేదు, చనిపోయినట్టు నటించానంతే. అవును, నువ్వు మూగదాని కదా, ఎలా మాట్లాడుతున్నావు? నాకు మాటలు వచ్చు, కానీ నాన్నగారు మీతో మాట్లాడొద్దన్నారు, అందుకే మాట్లాడలేదు. అంటే నువ్వురా, మరి చనిపోయినట్టు నటించడం ఎందుకనే? నాన్నగారు పక్కూరికి వెళ్ళారు, మీరు వచ్చే టైం కల్లా వచ్చేస్తా అన్నారు, కానీ మీరే ముందొచ్చారు కదా. ఇంత పెద్ద ప్యాలెస్లో ఒంటరి ఆడపిల్లని, మీరేమో నలుగురు మగవాళ్ళు, పైగా తాగున్నారు కదా, నన్నేమైనా చేస్తారేమో అని నేనే అలా చేశాను. మిగతాదంతా మీకు మీరే భయపడ్డారు. అయినా ఉదయానికి అందరం ఒకే రూమ్లోకి ఎలా వచ్చాం? నేనే తీసుకొచ్చి ఆ రూమ్లో ఉంచాను. అత్తయ్య, మీకు ఒక విషయం చెప్పాలి. ఏంటమ్మా? అయినా ఏ విషయమైనా మీ మావయ్య గారితోనే చెప్పు. నీ పెళ్లి అన్న దగ్గర నుండి ఆయన అసలు నిద్రైపోవడం లేదు. అంటే దయ్యాలు లేవంటారా? ఉన్నాయంటారా? సరే, మీరు దేవుడు ఉన్నాడంటే నమ్ముతారా? నమ్ముతాను. అలాంటప్పుడు దెయ్యం ఉందన్నా నమ్మాలిగా. దేవుడు ఉన్నాడని చెప్పడానికి చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. గాలి, నీరు, మనిషి, ఇవన్నీ కూడా దేవుడు ఉన్నాడని మనం నమ్మే శక్తి సృష్టించినవే. దెయ్యం ఉందని చెప్పడానికి ఒక్క ఎగ్జాంపుల్ కూడా లేదు.